మ్యామ్ నెక్స్ట్ ఇదే విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే మంచి ఫ్యామిలీ మ్యామ్. హ్మ్. ఏమవుతుంది మ్యామ్ ఏదైతే వాళ్ళు సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్ గారు కానివ్వండి, మంచు విష్ణు గారు కానివ్వండి, పరస్పర దాడులైతే చేసుకుంటున్నారు. మొన్న సంక్రాంతికి అయితే అక్కడ వాళ్ళ ఇంటికి ఏదైతే యూనివర్సిటీకి వెళ్ళనివ్వకుండా గేట్లనేది బంద్ చేయడం జరిగింది. ఏదైతే మంచు మనోజ్ గారి గేట్ బయట కూడా మనం చూస్తున్నాం. అయన్నీ చూసాము. అండ్ లోకేష్‌ని గారిని కూడా కలవడం జరిగింది మంచు మనోజ్ గారు. అసలేం జరుగుతుంది మ్యామ్ వాళ్ళ ఫ్యామిలీలో? ఐ మీన్ వాళ్ళు బయటకొచ్చి మీడియా ముందు చూస్తున్నాం కాబట్టి మనం దీని గురించి మాట్లాడుతున్నాం. లేకపోతే మనం కూడదు. ఉండేవాళ్ళం కాదు. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇందులో జోక్యం చేసుకోవట్లేదా? లేకపోతే వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలను జోక్యం చేసుకోవట్లేదా? అసలేంటి మ్యామ్ ఇక్కడ? అసలు ఇవాళ ఇండస్ట్రీ ఎవరి గోల ఆళ్ళది. ఎవరి బాధ వాళ్ళది. సినిమాలు తీశారు. ఫ్లాపులయినాయి. వందల కోట్లు పెట్టి సినిమాలు తీశారు. వాళ్ళ పళ్ళు తోముకోవటానికే వాళ్ళకి తీరిక లేక సస్తన్నారు వాళ్ళు. వాళ్ళ బాధల్లో వాళ్ళున్నారు. ఇప్పుడు 'పుష్ప 2' ఉంది. వాళ్ళెన్ని కష్టాలు పడ్డారో అర్థమైపోయింది. కాపోతే డబ్బులున్నాయి కాబట్టి బయటపడ్డారు. అది వేరే విషయం. పాపం 'గేమ్ చేంజర్' సినిమాలో 'దిల్ రాజు' గారి పుణ్యమా అంట రామ్ చరణ్ బలయ్యాడు. ఆయన కక్కుర్తికి ఈయన బలయ్యాడు. టికెట్ రేట్లు పెంచినందువల్ల 'పుష్ప 2'కి ఫస్ట్ 2 వీక్స్‌లో రావాల్సినన్ని డబ్బులు రాలేదు. అన్ని టికెట్లు తెగలేదు అనే సంగతి అర్థం కావాలి 'దిల్ రాజు'కి. అర్థమయ్యి గవర్నమెంట్ కూడా చెప్పింది టికెట్లు పెంచొద్దు అని. పెంచము అని చెప్పింది. కానీ బమ్మిని తిమ్మించేసి ఆయన తెలివితేటలన్నీ వాడి టికెట్ రేట్లు పెంచుకున్నాడు. దానివల్ల సర్వనాశనం అయిపోయింది. సర్వభ్రష్టత్వం జరిగిందంటే ఇదే అని చెప్పుకోవచ్చు. పాపం కథ మంచి కథ. గేమ్ చేంజర్ కథ. రామ్ చరణ్ యాక్షన్ గురించి అసలు ఎవ్వరికి అనుమానం ఉండక్కర్లా. అవును. ఇన్ని ఉండి కూడా శంకర్ పాపం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ టైప్లో విశ్వవిఖ్యాత దర్శకుడు ఆయన. సరే ఇన్నుండి ఎందుకు పోయింది? అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని ఏంటి అని అంటే కనుక అల్లుడి నోట్లో శని ఏంటి అంటే ఈ టికెట్ రేట్లే. పండగ టైంలో మీకు బుద్ధి ఉండాలి. ఇప్పుడు ఈ దేశంలో అందరూ 600 రూపాయల టికెట్ గురించి ఆలోచించకుండా సినిమాకి వెళ్ళగలిగే డబ్బులు ఎంతమంది దగ్గర ఉన్నాయి చెప్పండి. నేనైతే ఖర్చు పెట్టను 600. డబ్బులున్నా ఖర్చు పెట్టను. ఆగుతా 4 రోజులు. నేను ఆగుతాను అసలు ఖర్చు పెట్టను. ఆగుతా. అంతగా చూడాలనిపిస్తే ఆ 15 రోజులు పోయిన తర్వాత 2 వారాల తర్వాత వెళ్ళి సినిమా చూస్తా. వీళ్ళు ఏమంటారంటే అంతగా అయితే 2 వారాల తర్వాత సినిమా చూడొచ్చు కదా, ఎవరు చూడమన్నారు అంటారు. అందుకే చూడలే జనాలు. నేను నెల తర్వాత నెట్‌ఫ్లిక్స్ లో కానీ అలా చూస్తా. అది మీ ఆప్షన్. అందరికీ నెట్‌ఫ్లిక్స్ ఉండాలని లేదు. నాకైతే నెట్‌ఫ్లిక్స్లో చూస్తే సినిమా చూసినట్టు ఉండదు. నేను ఓటీటీలో చూడను. నేను థియేటర్లోనే చూస్తా. కానీ నాకు అందుబాటులో అందించాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీది. లేదంటే చూడను. అదే కదా చేశారు. నేల విడిచి సాము చేసినందుకు జరగాల్సిన పరాభవం జరిగింది. ఎవరికి? దిల్ రాజుకి. కానీ నెక్స్ట్ సినిమా బాలకృష్ణ గారి సినిమా 'డాకు మహారాజ్'. ఆ సినిమాలో ఆ పాట మినహా సినిమా అద్భుతం. మంచి సినిమా, సందేశాత్మకమైన చిత్రం. ఇప్పుడు సందేశాత్మక చిత్రాలు ఆడవు అని చెప్పడానికి వీలు లేకోకుండా 'డాకు మహారాజు' నేను చెప్తున్న ఐటమ్ సాంగ్ ఒక్కటి మినహాయిస్తే బ్రహ్మాండమైన సినిమా అది. అయినా కానీ 600 పెడితే సినిమా చూసేవాళ్ళు కాదు. వాళ్ళు సినిమా రేట్లు పెంచుకోకపోవటం వల్ల చక్కగా మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు 10 మంది వస్తేనే కదా టాక్ వచ్చేది. 2-3 మీరు నేను వెళ్ళి సినిమా చూస్తే ఏం టాక్ వస్తుంది? చూడాల్సిన వాళ్ళు చూడాలి. ఒక మాస్ సినిమాకి వెళ్ళాల్సిందే. 2 సార్లు 3 సార్లు 4 సార్లు వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. ఒక సినిమా 3 సార్లు 4 సార్లు చూసేవాళ్ళం. చిరంజీవి సినిమాలు చూసింది అయినా చూసేవాళ్ళం. ఒక్క పాట కోసం 20-30 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. 'చట్టంతో పోరాటం' సినిమాలో చిరంజీవి మాధవి సాంగ్ కోసం. పాట ముందు వచ్చి పాట తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు థియేటర్లోంచి స్టూడెంట్స్. అట్లా ఉండేది. కానీ అలాంటి రోజులు తీసేసి మీరు ఒక్కసారి సినిమా చూడడానికే భయం వేసేటట్లు సినిమాలు తీయడం ఏంటి అసలు? 700-600 కోట్లు పెట్టి. ఇది తప్పు కదా. మళ్ళీ ఆ తర్వాత
సంక్రాంతికి వస్తున్నాం, వస్తున్నాం. అది బాగానే మంచి టాక్ తెచ్చుకుంది. అవును. వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకోలే. అంటే ఇదంతా జరిగింది ఏంటి అంటే, ఎందుకు జరిగింది అంటే, ఇదంతా ప్రేక్షకులు కుక్క కాటుకి చెప్పు దెబ్బ కొట్టారు. మీరు మీ ఇష్టానికి టికెట్ రేట్లు పెంచుకుంటా పోతే మేమేమన్నా పిచ్చోళమా వచ్చి చూడటానికి అంతే అని. ఇదంతా ఇంత గందరగోళం జరుగుతుంటే సినిమా ఇండస్ట్రీలో రామాయణంలో పిడకల వేటలాగా మోహన్ బాబు ఇంట్లో గొడవ గురించి ఎవరండి పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకోవాలి అసలు? ఎన్ని రోజులు పట్టించుకోవాలి మిమ్మల్ని? మీడియా కూడా బాగానే అటెన్షన్ ఇచ్చింది, ఇంకా ఎన్ని రోజులు? ఇప్పుడు నాన్న పులి అంటే ఒకసారి వస్తారు, నాన్న పులి అంటే రెండోసారి వస్తారు, నాన్న పులి అంటే ఇంక రారు, నిజంగా పులి వచ్చినా రారు, అదే అయిపోయింది. మరి సినిమా పెద్దలు పట్టించుకోవట్లేదా అని అడుగుతున్నారు మీరు. ఎవరు మాట వింటున్నారు ఇవాళ? అసలు సినిమా ఇండస్ట్రీ ఉందనుకుంటున్నారా మీరు? లేదు, అది దాసనారాయణ గారితోనే పోయింది. ఒక సినిమా పెద్ద ఓ పెద్ద మాట వినటం, అది ఇవాళ ఎవరి సామ్రాజ్యాలు వాళ్ళవి. అవును. మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్, నందమూరి వాళ్ళు అసలు కాంపౌండ్ అని ఎప్పుడు చెప్పుకోరు, వీళ్ళిద్దరే చెప్పుకుంటారు. సరే వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత ఆయన రామానాయుడు గారి దగ్గుపాటి, తర్వాత అక్కినేని, ఇంతే. ఇండస్ట్రీ అంటే ఇంకా వీళ్ళే ఈ ఐదుగురు నలుగురే. ఆ నలుగురు అని జనాలందరూ వీళ్ళ మీద పడి ఏడ్చినందుకు వాళ్ళే మిగిలారు, నష్టం అమ్మ వాళ్ళే పడుతున్నారు. ఈ నలుగురు ఐదుగురికి వాళ్ళ పని తప్పితే మంచి ఫ్యామిలీకి ఏమి సంబంధం లేదంట. మంచి ఫ్యామిలీకి అని కాదు, ఇప్పుడు ఎవడు ఇక్కడ పని మానుకుని కూర్చోవాలి పెద్ద మనిషిలాగా కూర్చొని మీ తగాదాలన్నీ తీరుస్తా ఉంటే మీరేమో హాయిగా డబ్బులు సంపాదించుకుంటారా? అర్థమైంది. ఇప్పుడు అందరూ ఒక మాట మీద ఉంటే ఈ అందరి తరఫు నుంచి ఒక మనిషి మాట్లాడుతున్నాడంటే అర్థం ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు వాళ్ళ కాంపౌండ్లు వాళ్ళు పెట్టుకొని, వాళ్ళ థియేటర్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని చిన్న సినిమాని బతకనివ్వకోకుండా, చిన్న సినిమాని రానివ్వకోకుండా మొత్తం మీరే కొల్లగొట్టుకుందామని చూస్తుంటే, ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద మహాసముద్రం. ఇవాళ ఆ మహాసముద్రంలో ఈ చిన్న చిన్న దీవుల్లాగా ఏర్పడ్డారు వీళ్ళు. ఎవరి దీవి వాళ్ళదే. అడవడ ఉన్నాడు కదా బెంగళూరులో ఒక స్వామీజీ వెళ్ళి వేరే ద్వీపంలో వేరే దేశాన్ని ఏర్పాటు చేసుకుని, వాడు సొంత కరెన్సీ నిత్యానంద, అలాగే వీళ్ళందరూ కూడా ఎవరి సామ్రాజ్యాలు వాళ్ళు ఏర్పరచుకున్నారు. వీళ్ళకి ఎవరికి వేరే వాళ్ళ గురించి పట్టదు. దాసరి గారు ఉన్నప్పుడు ఎన్ని చిన్న చిన్న సినిమాలు వచ్చాయి. అవును, చాలా వచ్చినాయి. మరి అందుకని ఏంటంటే ఇవాళ మంచు ఫ్యామిలీ గురించి ఎవరో పట్టించుకోలేదని కానీ, ఎవరన్నా పట్టించుకోవాల్సిన అవసరం ఏంటండి? ఎవరు తక్కువ వాళ్ళు ఆ ముగ్గురులో? అవును. అసలు పైగా వాళ్ళు ఎవరి సలహా తీసుకునే మనుషులా? నేనే మోనార్కుని అనుకునే మనుషులైతే. అందుకని చెప్పి ఇక వాళ్ళని చట్టం తప్పితే ఏది కాపాడలేదు. చట్టం దాని పని తను చేసుకుంటే వెళ్ళాల్సిందే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.